హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎంటీఎస్, హవల్దారు, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి జస్ట్ ఇప్పుడే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అర్హత వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి, దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది దీనికి, ఎందుకంటే తక్కువ మంది మాత్రమే అప్లై చేస్తారు. అది ఎందుకు ఏంటి మొత్తం కూడా చెప్తాను. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదు అనమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియో చూస్తానంటే కానీ వీడియోని ఎన్నో చూసి అప్లై చేసుకుంటే చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ కోల్కతా జోన్ నుంచి అయితే రావడం జరిగింది. కోల్కతా జోన్ నుంచి వచ్చినా కూడా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ అనమాట. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక May 19, 2025. బట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే June 1వ తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకోవాలంటే, ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు June 1, 2025 ఆ డేట్ నుంచి లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి July 31, 2025. మనకు నెక్స్ట్ మంత్ 31వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు కూడా చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్ అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లకు ఎవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 0 పేమెంట్ అనమాట. కాబట్టి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ దగ్గర అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ, క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఇక్కడ మనకు ముందుగా ట్యాక్స్ అసిస్టెంట్కి 10 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 25,500 నుండి 81,100 వరకు. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ హవల్దార్కి 14 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 1 కింద 18,000 నుండి 56,900 వరకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 1 కింద శాలరీ అయితే వస్తుందన్నమాట. 18,000 నుండి 56,900 వరకు. ఇక్కడ హవల్దార్కి అండ్ ఎంటీఎస్ ఈ 2 పోస్టులకు బేసిక్ పే అనేది 18,000. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఓవరాల్ 10 పోస్టులు ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఏదో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోన. అదేవిధంగా మీకు కంపల్సరీగా డేటా ఎంట్రీ స్పీడ్ అయితే మీకు కంపల్సరీ అయితే ఉండాలి. మీకు పర్ అవర్ అంటే గంటకి 8,000 కీ డిప్రెషన్స్ అయితే కంపల్సరీ చేయాలి. దానికంటే తక్కువ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ మీకు డిగ్రీ ఉండాలి, అదేవిధంగా డేటా ఎంట్రీ స్పీడ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ మీ ఏజ్ లిమిట్ అనేది January 1, 2025కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ ఏజ్ లిమిట్ అనేది. కాబట్టి చూసుకోండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు హవల్దార్కి వచ్చేసి ఓవరాల్ మనకు 14 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది దీనికి. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ఫిజికల్ స్టాండర్డ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మేల్ వాళ్ళు హైట్ విషయానికి వస్తే 157.5 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి మేల్ వాళ్ళు. ఇక చెస్ట్ విషయానికి వస్తే 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి నార్మల్ ఉన్నప్పుడు. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 86 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అదేవిధంగా హవల్దార్కి ఎవరైనా అమ్మాయిలు అప్లై చేస్తే కనుక అమ్మాయిలకు కూడా హైట్ అయితే పెట్టడం జరిగిందనమాట. 152 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే కంపల్సరీ అమ్మాయిలు అయితే ఉండాలి. ఇక వెయిట్ విషయానికి వస్తే 48 kg కంటే తక్కువ అయితే ఉండకూడదు, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే హవల్దార్కి అప్లై చేస్తారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఎటువంటి రన్నింగ్ లేదని. బట్ రన్నింగ్ వచ్చేసి దీనికి రన్నింగ్ లేదు, ఓన్లీ కేవలం వాకింగ్ మాత్రమే. ఇక్కడ మీరు ఫిజికల్ టెస్ట్ చూసుకున్నట్లయితే హవల్దార్కి వాకింగ్ వచ్చేసి మేల్ వాళ్ళు 1600 మీటర్స్ రన్నింగ్ని, అంటే 1600 మీటర్స్ని 15 నిమిషాలు మీరు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, నడవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీమేల్ వాళ్ళు
ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లోపు మీరు నడవాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకొని దీని మీద మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఎవరైతే హవల్దార్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి టైపింగ్ టెస్ట్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఇంకా ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏది కూడా లేదు ఎంటీఎస్ పోస్ట్కి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనకి ఈ నోటిఫికేషన్కి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ మంది మాత్రమే ఎలిజిబిలిటీ అప్లై చేసుకుంటారని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మనకు 61 గేమ్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగు, బ్రిడ్జ్, చెస్, సైక్లింగు, ఇట్లా అథ్లెటిక్స్, బేస్బాలు, బ్యాడ్మింటను, బాక్సింగ్, క్యారమ్స్, క్రికెట్, ఇట్లా చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓవరాల్ మనకు 64 గేమ్స్ ఉన్నాయి కదా. ఈ 64 గేమ్స్లోన ఏదో ఒక గేమ్స్లోనే మీకు కంపల్సరీగా సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట, స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ కొంతమంది మెసేజ్ చేస్తారు, బ్రదర్ ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ చెప్పారు కదా, ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ నా కాడ లేదు, నా కాడ 10th ఉంది, లేదంటే డిగ్రీ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అని. డిగ్రీ ఉన్నా, ఇంటర్మీడియట్ ఉన్నా, 10th ఉన్నా మీరు ఎలిజిబిలిటీ తెలియదు, మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే కన్నా ఇదే స్పోర్ట్స్ కోటా కింద సపరేట్ నోటిఫికేషన్ అనమాట. ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే సపరేట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఇవి, వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మనకు నేషనల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏదైనా మెడల్స్ కానీ, లేదంటే పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ కానీ ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు ఖేలో ఇండియా ఏదైతే యూత్ గేమ్స్ కమిషన్ లోగోస్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయో వాటికి ఎక్కువ మనకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకొని అయితే ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్లు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు గేమ్స్ సర్టిఫికేట్స్ అనేది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలంటే 2024లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్లు ఉండాలి, అండ్ 2023లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ఉండాలి, 2022లో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అంటే 2022 నుంచి 2024 మధ్యన ఏదైతే పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే ఈ ఇయర్లో ఏదైతే ఉందో సర్టిఫికేట్స్ వచ్చింటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్. దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ముందుగా వచ్చేసి మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ని బట్టి మీ సర్టిఫికేట్స్ కూడా 2022 నుంచి 2024 మధ్య వచ్చినటువంటి సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత గ్రౌండ్ ప్రొఫెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ కూడా అంటారు దాన్ని. ఇది అయిపోయిన తర్వాత మనకు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. ఇది ఎవరంటే ఎవరైతే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే డేటా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఎవరికంటే ఎవరికైతే హవల్దార్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు వాకింగ్ అయితే ఉంది కదా, ఆ వాకింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కదా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే పడితే ఇవన్నీ కూడా మనకు స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా మంచి జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు, మంచి శాలరీ అయితే ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్, ఎటువంటి టెన్షన్ లేని లైఫ్ అనమాట. కాబట్టి ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దీన్ని అయితే హార్డ్ వర్క్ చేసుకోండి. అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దని నోటిఫికేషన్. మంచి ఆపర్చునిటీ అయితే నేను చెప్పగలను. ఇక ఫైనల్కి వచ్చేసి ఇందే బ్రదర్, మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తి వివరాలు చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నోటిఫికేషన్ PDF పిన్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు అప్లై చేయాల్సినటువంటి అప్లై లింకు, ఆన్లైన్ లింకు కింద డిస్క్రిప్షన్ అయితే పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.